Some betrayals don't begin with hatred. They begin with a smile, a promise, and a wedding invitation. Hey guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పెళ్లి కావాలా నాయనా ఎపిసోడ్ నెంబర్ 3. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీ ఏజ్ 26 ఇయర్స్ అనుకుందాం. మీది మహారాష్ట్రలోని మోస్ట్ రెస్పెక్టెడ్ బిజినెస్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ రన్ చేస్తున్న సక్సెస్ గ్రూప్ అనే కంపెనీ స్టేట్లోని బిగ్గెస్ట్ వేర్ హౌస్ డెవలపర్స్లో ఒకటి. ప్రజెంట్ మీరు మీ లైఫ్లోని చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఉన్నారు. మీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, మీ మ్యారేజ్ నవంబర్లో జరగాలి అని డిసైడ్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఈగర్గా మ్యారేజ్ డే కోసం ఎదురు చూస్తున్నారు. మ్యారేజ్ ఫంక్షన్కి ప్రైవేట్ జెట్లు వస్తున్నాయని చెప్పారు. రాజభవనం లాంటి ప్యాలెస్ వెన్యూ రెడీ అయింది. మీ ఫియాన్సీ తన ఇన్స్టాగ్రామ్లో మీ బర్త్డే కౌంట్ డౌన్ని పోస్ట్ చేస్తుంది. నీ కోసం ఫ్లవర్స్ని పోస్ట్ చేస్తుంది. నీతో కలిసి హ్యాపీగా డ్యాన్స్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తుంది. చాలా బాగుంది కదా. బయట నుంచి చూస్తే ఇది ఒక ఫెయిరీ టైల్ లాంటి లవ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. కానీ జూన్ 18, 2026 ఆ స్టోరీ సడన్గా వేరే టర్న్ తీసుకుంది. మీ ఫియాన్సీ మిమ్మల్ని పూణే దగ్గర ఉన్న లోహాగఢ్ ఫోర్ట్కి ట్రెక్కింగ్కి పిలిచింది. అడిగితే ప్రీ వెడ్డింగ్ షూట్ అని, ఇది మనకు ఒక రొమాంటిక్ ట్రిప్ లా ఉంటుందని చెప్పింది. మీ ఇద్దరు కలిసి ఆ ఫోర్ట్ పైకి ఎక్కారు. కానీ ఆ రోజు కోట ఎక్కిన తర్వాత మీరు ప్రాణాలతో కిందకి రాలేదు. వెల్కమ్ టు ది స్టోరీ ఆఫ్ కేతన్ అగర్వాల్, ఏ యంగ్ మ్యాన్, ఏ వెల్తీ ఫ్యామిలీ, ఏ బ్రోకెన్ ట్రస్ట్ అండ్ ఒక ట్రెక్కింగ్ యాక్సిడెంట్ లా కనిపించాలి అని ప్లాన్ చేసిన ఒక మర్డర్. రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్లాన్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కనీసం 3 సార్లు ట్రై చేశారు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ప్లాన్ చేసిన పర్సన్ ఎవరో కాదు, కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న తన ఫియాన్సీనే. కేతన్ విశాల్ అగర్వాల్ ఏజ్ 25 నుంచి 26 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. తన ఫ్యామిలీ ఫామ్ అయిన ది సక్సెస్ గ్రూప్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అది మహారాష్ట్రలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ రియల్ ఎస్టేట్ అండ్ వేర్ హౌస్ డెవలప్మెంట్ బిజినెస్. కేతన్ ఎంగేజ్లో ఉన్నాడు. ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీకి వారసుడు. పూణేలోని మార్కెట్ యార్డ్ ఏరియాలో ఉన్న సియా ప్రవీణ్ గోయల్ అనే అమ్మాయిని లవ్ చేశాడు. సియా ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్. కేతన్ ఫ్యామిలీ వాళ్ళిద్దరికి 2026 ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేశారు. నెక్స్ట్ నవంబర్లో వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి వెన్యూని, ప్రైవేట్ జెట్స్ని కూడా రెడీ చేశారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చూస్తే వాళ్ళిద్దరు ఒక పర్ఫెక్ట్ కపుల్లా కనిపించేవాళ్ళు. ఈడు జోడు, అదిరిందయ్య చంద్రం ఆ టైప్లో ఉండేవాళ్ళు అనమాట. 2026 మే 19న కూడా కేతన్ బర్త్డే కౌంట్ డౌన్ అంటూ వాళ్ళిద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సాంగ్కి డ్యాన్స్ కూడా చేస్తున్న వీడియోని సియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. ఇక్కడే ఈ స్టోరీ ఒక డ్రామాటిక్ టర్న్ తీసుకుంది. ఒక పక్క ఇన్స్టాగ్రామ్లో లవ్ పోస్టులు పెడుతూ ఈ డ్రామా నడిపిస్తూనే ఇంకో పక్క సియా కంప్లీట్గా వేరే పర్సన్తో సపరేట్ రిలేషన్షిప్లో ఉంది. ఆ పర్సన్ పేరు వచ్చేసి చేతన్ బాబులాల్ చౌదరి. సియా అతన్ని 2025 ఎండింగ్లో ఒక బిజినెస్ మీటింగ్లో కలుసుకుంది. పూణే రూరల్ పోలీసులు రికవర్ చేసిన ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ ప్రకారం ఒక పక్క కేతన్తో పెళ్లి పనులు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నప్పుడే, అంటే ఆ 7 months గ్యాప్లోనే సియా చేతన్తో 2004 సార్లు ఫోన్ కాల్లో మాట్లాడింది. 2004 సార్లు. ఆ కాల్స్ టైం అప్రాక్సిమేట్గా 238 గంటలు. అంటే కంప్లీట్ 10 days ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే గడిపారు. 2025 నవంబర్లో ఒక బిజినెస్ మీటింగ్ జరిగింది. అక్కడే సియాకి చేతన్ చౌదరి పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి వీళ్ళ సీక్రెట్ రిలేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సిన మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే, కరెక్ట్గా అదే 2025 నవంబర్లోనే అటు కేతన్ ఇటు సియా ఫ్యామిలీస్ వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని మాట్లాడుకుంటున్నారు. ఒక పక్క సియా కేతన్ల పెళ్లి గురించి డిస్కషన్స్ జరుగుతుంటే, ఇంకో పక్క సియా చేతన్తో కొత్త లవ్ స్టోరీని స్టార్ట్ చేస్తుంది. కేతన్, చేతన్ పేర్లు మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ సియా మాత్రం సూపర్ క్లారిటీతో ఉంది. ఈ ఇన్సిడెంట్ జరగటానికి ముందు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కనిపించాయి. అఫ్ కోర్స్ ఇలాంటి వాటిలో ఖచ్చితంగా కొన్ని వార్నింగ్ సైన్స్ ముందుగానే కనిపిస్తాయి. కేతన్ ఫాదర్ చెప్పింది ఏంటంటే, కేతన్ ఒకసారి వాళ్ళ ఫాదర్తో చేతన్ చౌదరి అనే పేరుని మెన్షన్ చేశాడు అని చెప్పాడు. అంతేకాదు సియా ఎప్పుడు చూసినా ఫోన్లోకి చూస్తూ ఉండేదని, అప్పుడే ఏదో తేడాగా అనిపించిందని చెప్పారు. కానీ మన సొసైటీలో ఫ్యామిలీస్ ఇలాంటి వాటిని చాలా లైట్ తీసుకుంటాయి. అమ్మాయి ఇంకా చిన్నపిల్ల కదా, ఫ్రెండ్స్తో మాట్లాడుతుందేమో అని ఇగ్నోర్ చేస్తారు. కానీ ఆ ఇగ్నోరెన్స్ కాస్ట్ ఒక లైఫ్. ఇంకా ఈ ఎంటైర్ స్టోరీలో అన్నిటికంటే మోస్ట్ హాంటింగ్ పార్ట్ ఏంటంటే,
పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ చెప్పిన దాని ప్రకారం సియాకి కేతన్ని పెళ్లి చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు. అది ఈ మర్డర్ ప్లాన్కి మెయిన్ మోటివ్. ఒకవేళ పెళ్లి ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్ళతో మాట్లాడాల్సింది, కష్టమైనా సరే పేరెంట్స్కి నిజం చెప్పి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాల్సింది. దానివల్ల కొన్ని ఇబ్బందులు లేదా చిన్న చిన్న గొడవలు జరగవచ్చు, బట్ అది లీగల్గా కరెక్ట్ ప్రాసెస్. కానీ సియా అలా చేయలేదు. ఇదేదో ఆవేశంలోనో లేదా హీటెడ్ ఆర్గ్యుమెంట్ టైంలోనో అనుకోకుండా జరిగిన క్రైమ్ కాదు. ఇది కోల్డ్, క్యాలిక్యులేటెడ్ అండ్ రిపీటెడ్గా ప్లాన్ చేసిన మర్డర్. ఇది జస్ట్ ఒక నైట్లో జరిగిపోలేదు. ఇది కొన్ని మంత్స్ నుంచి ప్లాన్స్ వేసి మరీ చేసిన డేంజరస్ ఆపరేషన్. పూణే రూరల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జూన్ 18న కేతన్ని చంపడానికి ముందే సియా, చేతన్ ఇద్దరు కలిసి 3 సార్లు కేతన్ని చంపడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. మళ్ళీ వినండి, 3 సార్లు చంపడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. ఒకసారి ఈ ప్లాన్ ఫెయిల్ అయితే భయపడి వెనక్కి తగ్గలేదు. ప్లాన్ ఫెయిల్ అయిన ప్రతిసారి వాళ్ళు ఎక్కడ మిస్టేక్ జరిగిందో మాట్లాడుకొని మళ్ళీ కొత్త స్కెచ్ వేసేవాళ్ళు. వాళ్ళు కేతన్ మీద మే 31న ఫస్ట్ అటెంప్ట్ చేశారు. సియా ఎలాగైనా సరే కేతన్ని లోహాగఢ్ ఫోర్ట్కి రప్పించాలని ట్రై చేసింది, కానీ ఆ రోజు కుదరలేదు. ఇంకా సెకండ్ అటెంప్ట్ గురించి వింటే ఆ అమ్మాయి యాక్టింగ్కి ఆస్కార్, భాస్కర్ అవార్డులు కల్పించినా తక్కువ అనిపిస్తుంది. నవంబర్లో జరగబోయే పెళ్లికి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం జూన్ 6న వాళ్ళిద్దరూ బాలీకి వెళ్ళటానికని ప్లాన్ చేసుకున్నారు. కానీ ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందే సియా పక్కా ప్లాన్ ప్రకారం కేతన్ పాస్పోర్ట్ని ఎవరు చూడకుండా ఒక హోటల్లో పడేసింది. ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ దొరక్క కేతన్ టెన్షన్ పడుతుంటే ఏమీ తెలియనట్టు, కాబోయే హస్బెండ్ మీద ఎంతో కేర్ ఉన్నట్టు పక్కనే ఉండి యాక్ట్ చేసింది. ఇదంతా చేయడానికి కారణం, ఒకవేళ కేతన్తో కలిసి ఫారెన్కి వెళ్తే ఇక్కడ చేతన్ చౌదరితో కలిసి వేసిన మర్డర్ ప్లాన్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. ఇంకా అన్నిటికంటే డేంజరస్ థర్డ్ అటెంప్ట్ జూన్ 14న జరిగింది. అంటే కేతన్ చనిపోవడానికి జస్ట్ 4 days ముందు జరిగింది. సియా ఈసారి సక్సెస్ఫుల్గా కేతన్ని లోహాగఢ్ ఫోర్ట్కి తీసుకెళ్ళింది. ఈసారి నిజంగానే ఆ కొండ ఎడ్జ్ నుంచి కిందకు దూసేస్తుంది. కానీ అక్కడే ఒక చెట్టు అడ్డుపట్టడంతో కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు కేతన్ ఎందుకు నెట్టేసావు అని అడిగితే అక్కడ ఒక పాము ఉంది, దాని నుంచి నిన్ను కాపాడటానికి నెట్టేశాను అని చెప్పింది. జస్ట్ ఇమాజిన్, అక్కడ పాము ఉంటే కిందకి నెట్టేసిందంట. పాపం కేతన్ ఆమెని చాలా నమ్మాడు, తనని కాపాడటానికే తోసేసింది అనుకున్నాడు. కరెక్ట్గా 4 days తర్వాత సియాతో కలిసి మళ్ళీ అదే ఫోర్ట్కి వెళ్ళాడు. జూన్ 18th, ది డే కేతన్ అగర్వాల్ డైడ్. చివరికి ఆ డేట్ వచ్చేసింది జూన్ 18, 2026. సియా కేతన్ని కన్విన్స్ చేసి మళ్ళీ అదే లోహాగఢ్ ఫోర్ట్కి ట్రెక్కింగ్ అని చెప్పి తీసుకెళ్ళింది. చేతన్ చౌదరి ముందే అక్కడికి వచ్చి ఎవరికి కనిపించకుండా అక్కడున్న పొదల్లో దాక్కున్నాడు. కేతన్ ట్రెక్కింగ్ చేస్తూ ఆ కొండ అంచుకు రాగానే సియా, చేతన్ ఇద్దరు కలిసి కేతన్ని ఆ 400 అడుగుల లోయలోకి నెట్టేశారు. కేతన్ ఆ లోయలో పడి చనిపోయాడు. సియా మాత్రం ఏమాత్రం భయం లేకుండా ఒంటరిగా నడుచుకుంటూ కిందకొచ్చి ఏడుస్తూ పోలీసులకి ఫోన్ చేస్తుంది. సియా పోలీసులతో ఫోటోలు తీసుకుంటున్నప్పుడు నా హస్బెండ్ కాల్ జారి లోయలో పడిపోయాడు అని అబద్ధం చెప్పింది. ఆమె యాక్టింగ్ని చూసి పోలీసులు కూడా నమ్మేశారు. సినిమాలో ట్రై చేసి ఉంటే మంచి ఫ్యూచర్ ఉండేది, మంచి హీరోయిన్ అయ్యేది. లోహాగఢ్ ఫోర్ట్ అంటేనే కొండరాళ్లతో అనీవెన్గా ఉంటుంది, డేంజరస్ ఏరియా కాబట్టి సియా నిజమే చెప్తుందని పోలీసులు అనుకున్నారు. ఇది కూడా ట్రెక్కింగ్ యాక్సిడెంట్ అనుకుని యాక్సిడెంటల్ డెత్ కేసుగానే రిజిస్టర్ చేశారు. చేతన్ని చంపిన కొన్ని గంటల తర్వాత సియా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. యూ లెఫ్ట్ మీ ఆన్ మై బర్త్డే అని పోస్ట్ పెట్టింది. దాంట్లో వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, లవ్ మెసేజ్లని బ్యాక్గ్రౌండ్లో పెట్టి అందరూ నమ్మేలాగా ఒక పెద్ద సింపతి డ్రామా క్రియేట్ చేసింది. అందరూ యాక్సిడెంట్ అని నమ్మినా కేతన్ ఫ్యామిలీ మాత్రం దాన్ని అస్సలు నమ్మలేదు. కొడుకును కోల్పోయిన ఆ పేరెంట్స్కి బాధతో పాటు సియా బిహేవియర్ మీద కూడా డౌట్ స్టార్ట్ అయింది. సో వాళ్ళు దాన్ని యాక్సిడెంటల్ డెత్ అని యాక్సెప్ట్ చేయకుండా నిజమేంటో తేల్చాలని పోలీసులని ప్రెషర్ చేశారు. పోలీసులు ఈ కేసుని ఎలా క్రాక్ చేశారు అది తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడం నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హౌ ద పోలీస్ క్రాక్ ద కేస్. పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ అండర్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. లోహాగఢ్ ఫోర్ట్ సరౌండింగ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఎగ్జామిన్ చేశారు. అందులో కేతన్, సియాలు వెళ్తున్న వెహికల్కి కొంచెం డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఒకడు బైక్ మీద ఫాలో అవుతున్నట్లు పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇక్కడ పోలీసులకి ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే
జూన్ నెలలో మహారాష్ట్రలో ఉన్న దాదాపు 33 డిగ్రీల హీట్లో అతను హుడీ వేసుకొని హెడ్ని కూడా కవర్ చేసుకున్నాడు. అది లైట్ జాకెట్ అండ్ క్యాప్ కూడా కాదు, ఫుల్ హుడీ. అంత హెవీ హీట్లో కూడా వాడు హుడీ వేసుకోవడం చూసి పోలీసులకి డౌట్ వచ్చింది. పోలీసులకి ఏంటి, చిన్నపిల్లడికి కూడా డౌట్ వస్తుంది. ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్. కెమెరాకి కనపడకుండా ఉండటానికి వాడు హుడీ వేసుకున్నాడని పోలీసులు డిసైడ్ అయ్యారు. చివరికి అది ఈ కేసుకి మెయిన్ లీడ్ అయిందనమాట. పోలీసులు డిజిటల్ స్కెచ్ వేసి హుడీ వేసుకున్న పర్సన్ని చేతన్ చౌదరిగా ఐడెంటిఫై చేశారు. అతని కాల్ డేటా రికార్డింగ్స్ అండ్ మొబైల్ లొకేషన్ని ట్రాక్ చేసి IPDR డేటాని CCTV విజువల్స్తో క్రాస్ చెక్ చేశారు. సీన్ కట్ చేస్తే చేతన్ చౌదరి దొరికిపోయాడు. దానికి తోడు సియా మొబైల్ రికార్డ్స్ని వెరిఫై చేసినప్పుడు చేతన్తో 2000కి పైగా కాల్స్ మాట్లాడినట్టు బయటపడింది. ఆ తర్వాత బలి ట్రిప్ వెనక ఉన్న కుట్ర కూడా బయటపడింది. వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు స్టే చేసిన హోటల్ రికార్డ్స్ కూడా చెక్ చేశారు. కేతన్ పాస్పోర్ట్ని సియానే కావాలని మాయం చేసిందని తెలిసింది. కేతన్ డెత్ని యాక్సిడెంట్గా రిజిస్టర్ చేసిన జస్ట్ 5 డేస్లోనే పోలీసులు దాన్ని BNS 2023 సెక్షన్స్ 103 మర్డర్ 61.2 క్రిమినల్ కాన్స్పిరసీ కింద మర్డర్ కేసుగా చేంజ్ చేశారు. జూన్ 22న చేతన్ చౌదరిని నెక్స్ట్ డే సియాని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ఎంక్వైరీలో కేతన్ని వాళ్ళిద్దరూ కలిసి ఆ కొండపై నుంచి తోసేసినట్లు ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరిని ఈ జూన్ 29 వరకు 7 డేస్ పోలీస్ కస్టడీలో రిమాండ్లో ఉంచారు. ది క్వశ్చన్ దట్ డిమాండ్స్ ఎన్ ఆన్సర్. ఇక్కడ కేతన్ ఫాదర్ ప్రెస్ మీట్లో ఏడుస్తూ ఒక క్వశ్చన్ అడిగాడు. నా కొడుకుని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే సియా ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా, వద్దు అని ఒక్క మాట చెప్పొచ్చు కదా, నేను ఇంకొకరిని ప్రేమించాను అని ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా. తన లవర్కి 2004 సార్లు కాల్ చేసిన అదే ఫోన్తో ఒక్క ఫోన్ కాల్ కేతన్కి చేసి నేను ఈ పెళ్లి చేసుకోలేను అని చెప్పుంటే ఈరోజు నా కొడుకు బ్రతికుండేవాడు కదా అని క్వశ్చన్ చేశారు. అందరికీ వచ్చే క్వశ్చన్ కూడా ఇదే. 2024లో ఇంతగా చదువుకొని సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్న ఒక బిజినెస్ ఫ్యామిలీ అమ్మాయి తనకి నచ్చినట్లు బ్రతకటానికి అన్ని లీగల్ రైట్స్ ఉండి కూడా ఇలాంటి క్రైమ్ చేస్తుంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే 2 ఫ్యామిలీస్ కొన్ని రోజులు బాధపడతాయి, సొసైటీలో కొంతమంది కొన్ని రోజులు చెప్పుకుంటారు, అంతే కదా. కానీ ఈరోజు కేతన్ బ్రతికుండేవాడు. వై ఆర్ దీస్ కిల్లింగ్స్ ఇంక్రీజింగ్? నేను ఈ టాపిక్ మీద 10 సంఖ్యలో వీడియోస్ చేస్తుంటా. ఈరోజు మన కంట్రీలోనే కాదు వరల్డ్ వైడ్గా కూడా ప్రేమించిన వాళ్ళని నమ్మించి మరీ ప్రాణాలు తీస్తున్న ఒక ట్రెండ్ కనపడుతుంది. దీనికి జెండర్ లైన్స్, ఏజ్, రిచ్ అండ్ పూర్ లాంటివి ఎలాంటి డిఫరెన్స్ లేవు. UN ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ UNODC లెక్కల ప్రకారం వరల్డ్ వైడ్గా ఒక 2024లోనే 83,000 మంది ఉమెన్ని మర్డర్ చేశారు. అందులో అప్రాక్సిమేట్ 50,000 మంది తమ పార్ట్నర్స్ చేతిలో లేదా ఫ్యామిలీ మెంబర్స్ చేతిలో చనిపోయారు. సో డెకేడ్స్ నుంచి ఒకటే ప్యాటర్న్ ఉండేది, అదేంటంటే మెన్ ఉమెన్ని చంపటం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. కేతన్ లాగే మగవాళ్ళు విక్టిమ్స్గా మారుతున్నారు. ఆడవాళ్ళు లవర్తో కలిసి పక్కాగా స్కెచ్ చేసి మరీ ప్రాణాలు తీస్తున్న డేంజరస్ ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా బయటకు వచ్చాయి. ఇంకా దారుణం ఏంటంటే లవర్ కోసం పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. మెయిన్గా అరేంజ్డ్ మ్యారేజెస్లో ఫ్యామిలీ ప్రెషర్స్, ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకొని ఇష్టం లేకపోయినా ఆ రిలేషన్ నుంచి బయటికి రాలేక ఇలాంటి క్రైమ్స్ చేస్తున్నారు. ఈ జనరేషన్ యూత్కి ఒక రిలేషన్ నుంచి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. పేరెంట్స్ కూడా పిల్లలకి నో చెప్పడం నేర్పించట్లేదు. నిజం చెప్పడం కంటే ఆపోజిట్ పర్సన్ని చంపటమే ఈజీ అని ఫీల్ అవుతున్నారు. చనిపోయిన పర్సన్తో పాటు వాళ్ళ లైఫ్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. అరే, ఒక నో చెప్పడం కంటే చంపేయటం అంత ఈజీనా? నన్ను అడిగితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన స్కిల్ ఏంటో తెలుసా? నో చెప్పటం నేర్చుకుంటారు. అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా. నేను కూడా ఇంతకుముందు మొహమాటం కొద్దీ నో చెప్పలేకపోయేవాడిని. కానీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ తర్వాత అవతల వాడు ఎవరైనా ఏమనుకున్నా పర్లే, ఇది మన వల్ల కాదంటే నో చెప్పాల్సిందే అని డిసైడ్ అయ్యా. ఆఫ్టర్ 30 years నో చెప్పడం నేర్చుకున్నా. దానివల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి. సో నో చెప్పడం నేర్చుకోండి. కొన్నిసార్లు అది ప్రాణాలు కూడా కాపాడుతుంది. జూన్ 18న కేతన్ అగర్వాల్ ఆ లోహగఢ్ ఫోర్ట్కి వెళ్ళింది జస్ట్ ఒక ట్రిప్ కోసం కాదు, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద నమ్మకంతో. ఎంత నమ్మకం అంటే 4 days బ్యాకే అమ్మాయి తనని కొండపై నుంచి తోసేసిన ఆమె పాము వచ్చింది, నిన్ను కాపాడటానికి నెట్టేశాను అని చెప్పగానే వెంటనే నమ్మేశాడు. కానీ సియా మాత్రం ఆ నమ్మకంతోనే కేతన్ ప్రాణాలు తీసింది. ప్రజెంట్ సియా అండ్ చేతన్ చౌదరి ఇద్దరు పోలీస్ కస్టడీలో ఉన్నారు. BNS సెక్షన్ 103 అండ్ 61(2) ప్రకారం మర్డర్ కేసు ఫైల్ అయింది. చట్టం తన పని తాను చేసుకుంటుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది. కానీ కేతన్ తిరిగి వస్తాడా?
నో. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. మనం పేరెంట్స్ అయినా, ఆల్రెడీ రిలేషన్లో ఉన్నా, లేదా కొత్తగా రిలేషన్షిప్లోకి వెళ్తున్న యూత్ అయినా సరే, మన పిల్లలకి ఒక రిలేషన్ నుంచి రెస్పెక్ట్ఫుల్గా బయటికి ఎలా రావాలో నేర్పిస్తున్నామా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను మనసు మార్చుకున్నాను అని చెప్పడం అసలు తప్పు కాదు, అవి అవమానం కాదు, దాంతోనే లైఫ్ ఎండ్ అయిపోదు అని వాళ్ళకి ధైర్యం చెప్తున్నామా? సొసైటీలో, ఫ్యామిలీలో ఆ విషయం బయటికి చెప్పగలిగే ఫ్రీడమ్ని మనం వాళ్ళకి ఇస్తున్నామా? ఇష్టం లేని రిలేషన్లో ఇరుక్కుపోయి నిజం చెప్పే ధైర్యం లేక సియా లాంటి వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. నిజం చెప్పడం కంటే ఒక ప్రాణం తీయటమే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ షాకింగ్. ప్రేమ పేరుతో, నమ్మకం పేరుతో మోసపోతున్న కేతన్ లాంటి ప్రతి విక్టిమ్కి న్యాయం జరగాలి. న్యాయం జరగటం అంటే చనిపోయిన తర్వాత కాదు, ఆ సిచ్యువేషన్ రాకుండా. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. తప్పకుండా మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి కాబట్టి ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.